అవుతుందని చెప్పి నమ్ముతాను మేము. ఎందుకంటే ఇది రాస్తే ఏమవుతుందో మళ్ళీ మంత్రి గురించి మమ్మల్ని ఏమంటాడు అని భయం కూడా మేము ప్రతిరోజు మేము ఎప్పుడు విలువలే అట్లా ఉన్నాం. 10 ఏళ్ళు నేను ఎమ్మెల్యే లేకున్నా కానీ ఎవరేం రాసినా కానీ పిలిచేందుకు రాసినా అడగలేదు. ఇవాళ వాట్సాప్ పెడితేనే ఇట్లా చేసిందని మంత్రి గారు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తూ పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ అడుగు జరుగుతారు. మరి వాళ్ళ అజా ఏం జరుగుతుంది కదా. ఇక మళ్ళీ మీదకి వెళ్ళి పేరు మాత్రం ప్రజాపాలన, అరాచక పాలన, ప్రజాపాలన అది నిర్ణయం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారు మాట్లాడలేస్తారా లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్నాడని చెప్పి ఛాలెంజ్ చేస్తారు. ఏ పని చేసినా ఎవరి దగ్గర పోయినా కానీ ఒక మాట వస్తున్నది. ఎందుకు మంత్రి పదవి దండుగా ఈ పని ఈ మాట ఈ పేరు సంపాదించుకుంటానుక ఇటువంటి పేరు సంపాదించుకుంటానుక ఎందుకు చేస్తారు ఆ పనులు మాకు అర్థమవుతలేదు. ప్రజలకు సేవ చేయండి. ప్రజలు ఎందుకున్నారు మాకు బాగా సేవ చేస్తారని చెప్పి ఎందుకున్నారు. ఉద్యమం చేసిన మీరు తెలంగాణ కోసం కష్టపడ్డారు. ఏదో పార్లమెంట్లో మీరు కొట్టే కొట్టగానే కింద పడ్డారు, పోయి హాస్పిటల్ పడ్డారు అని చెప్పి చెప్పుకుంటే అయ్యో పాపం ఒక అవకాశం ఇద్దామని చెప్పి నేను గుర్తిస్తే నా కోసం నేను గెలిచిన కానీ ప్రజల కోసం నేను గెలవాలి అని చెప్పి అనే మాట వినబడుతుందని చెప్పి నేను అందరికీ మాట రావద్దు, రానియకండి కూడా మేము చెప్తున్నాం. ఇవన్నీ కూడా నిన్న కేవలం మంత్రి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన కూడా దాంట్లో యథార్థాలు ఏమీ లేవు. అంత అబద్ధాలే మాట్లాడిండ్రు, అంత అబద్ధం ప్రచారం చేసిండ్రు. కేవలం ఎన్నికల లోపల వాళ్ళు సర్పంచ్ ఎన్నికల్లో కూడా బలోపేతం చేస్తానికి చేసిండ్రు. ఇంకొకటి ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడింది. మీరు గెలిపించుకునే నాయకుడు మంచోడు ఉండాలి, ఆ మంచోడు కూడా మంత్రితో మాట్లాడేటట్టు ఉండాలి, ముఖ్యమంత్రి నాకు తీసుకొచ్చేటట్టు ఉండాలి. దాని అర్థమైంది, దాని అర్థమైంది. అంటే ఇండైరెక్ట్గా ఏమిటి ఇస్తాను, మంత్రితో మాట్లాడాలి, ముఖ్యమంత్రి తీసుకొచ్చేటోళ్ళు పని చేస్తుందని చెప్పంటే వేరే వాళ్ళు పని చేయవా? వేరే సర్పంచులు గ్రామస్తులు కాదా? అంటే ఎవరైనా ఇండిపెండెంట్ కాంటాక్ట్ చేసి గెలిస్తే వాళ్ళు తప్ప, వేరే పార్టీకి గెలిస్తే తప్ప? ఇక్కడ మంత్రి లేకుండా అభివృద్ధి చేస్తానుక లేకపోతే నీ వాళ్ళకి పనిచేస్తానుక నాకు అర్థమవుతలేదు అసలు. ఎవరైనా పద్ధతి వచ్చిందా? నాకు తెలిసిన వాడుకు నేనే కాదు, నాకన్నా ముందున్న ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా ఒక పార్టీ గురించి ఎవరు కూడా మాట్లాడలేదు. ఎవరైనా కానీ బొమ్మే కన్నా కానివ్వండి, అంతకన్నా ముందున్న మన దేశం చిన్నమల్లయ్య గారు కానివ్వండి, చాడ వెంకటరెడ్డి కానివ్వండి, ప్రవీణ్ రెడ్డి కానివ్వండి, ఇంకా అంతకన్నా ముందు ఎమ్మెల్యేలు ఎవరైనా కానివ్వండి, ఉదరాయి లక్ష్మీవంతరావు గారే కానివ్వండి, గెలుస్తానికి మాత్రం పార్టీ ఉపయోగించి పార్టీ పరంగా గెలరు. కానీ తర్వాత సంక్షేమం గురించి మాట్లాడినారు, అభివృద్ధి గురించి మాట్లాడారు. కానీ నా వాడైతే పని చేయి లేకపోతే బయట పంపు అనేది అయితే ఎక్కడ లేదు. ఇవాళ బృందం ప్రభాకర్ గారు ఈ పని ఇక్కడ నియోజకవర్గంలో చేస్తున్నారు, అది మంచిది కాదు అని తెలియజేస్తుంది. కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే పనిచేయండి, ఇంకా వేరే వాళ్ళకి పనిచేయకండి అని చెప్పి కూడా మాట్లాడడం జరుగుతున్నది. మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈ విషయం కూడా మేము వారి స్వంతం కూడా ఒకసారి మాత్రం చెప్పినాం కూడా, ఇట్లా పని చేయొద్దు, మేము గెలిచినాం, గెలిచే వరకు ఎమ్మెల్యే అంటే అందరికీ ఎమ్మెల్యే నువ్వు ఒక్కరికి కాదు కదా, అందరికి పని చేసి పెట్టాలి. ఎవరికి అవసరం అంటే దాని ప్రకారం చేయాలి. చేయలేదా ఇదివరకు ఎమ్మెల్యేలు చేయలేదా? దేశం చిన్నమల్లయ్య గారి దగ్గరికి ఎవరు పోయినా కానీ బస్సు ఎక్కి వచ్చి ఆయన ఇక్కడ పని చేసిపోయేది పెద్ద మనిషి. చేయలేదా? ఆయన మీద గౌరవంతో నువ్వు కూడా గౌడ్ సాబు కదా, నేను గెలిపిస్తే నువ్వు ఏం చేస్తాను, ఆయన పేరు ఖరాబ్ చేస్తాను కదా గౌడ్ పేరు. దేశం చిన్నమల్లయ్య దగ్గర మంచి పేరు ఖరాబ్ చేస్తున్నావు నువ్వు. ఎవరు నీ దగ్గరికి వచ్చినా కానీ నువ్వు ఎందుకు వచ్చినావు, దేనికోసం వచ్చినావు తప్ప ఇంకోటి ఏం చేస్తున్నావు? కాబట్టి మంత్రి గారు మీ పద్ధతులు మార్చుకోండి. మంచి మీకోసం చెప్తాను, మీ హితువు కోసం చెప్తున్నాం, మాకేం అలా వచ్చేది పోయేది లేదు. మీ పద్ధతులు మార్చుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు మీకు చెప్పిన కూడా